హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ అంటే అందరికీ గుర్తుకొచ్చేది చిల్లు గారెలు, అలాగే కోడికూర. నేనైతే కోడికూర చేయలేదు కానీ గారెలు అయితే చేశాను. సొరకాయ గారెలు చేశాను. తెలంగాణలో అందరూ సొరకాయ గారెలు అంటూ ఉంటారు కదా, అవైతే ట్రై చేశాను ఎలా వస్తాయని. అదంత స్పెషల్ అయితే ఏం కాదు. మనము ఆంధ్ర వాళ్ళు ఎక్కువ తపాలు చెక్కలను చేసుకుంటారు కదా, దాన్ని కొంచెం మోడిఫై చేసి అయితే చేస్తారనమాట. అది ప్రాసెస్ ఎలా ఏంటి అనేది తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. పిల్లలకైతే పూరీలు చేశాను, మాకైతే సొరకాయ గారెలు వేసుకున్నాము. ముందు రోజు చేసిన చట్నీ ఉంది కదా, ఆ గారెలు అదే వేసుకున్నాను. కనుమంటే ఇంక అందరూ కంపల్సరీగా నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటూ ఉంటారు కదా. మా హస్బెండ్ని కూడా చికెన్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఒక ½ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా పిల్లలేమో సరిగ్గా ఏమి తినరు. అందుకే మేము ఇక్కడికి వచ్చిన కానీ ఎక్కువ తెచ్చుకోవట్లేదు. వచ్చి 6 మంత్స్ అయినా 3 టైమ్స్ తీసుకొచ్చారు. ఇది 3rd టైము అంతే అనమాట. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంక అందరూ ఉంటారు కాబట్టి అక్కడైతే చేస్తూ ఉంటారనమాట. ఇంక ఈ చికెన్లో నేను ఇంకా ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ, పెరుగు అన్నీ వేసి అయితే కలిపి పెట్టుకుంటున్నాను. ఇలా కలిపి పెట్టుకుంటే ఏంటంటే ముక్కకి ఉప్పు, కారం అనేది బాగా పడుతుందనమాట. ఉడికేటప్పుడు కూడా తొందరగా ఉడుకుతుంది. అంటే ఫ్రై లాగా చేయకుండా పులుసు కూర లాగా చేద్దాంలే, ఏదన్నా రైస్ ఐటెం చేశాను అనుకున్నాను అనమాట. అందుకని దీన్ని అయితే బాగా కలిపి పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం మ్యాగ్నెట్ అయ్యేలోపు మనం ఇంట్లో వేరొక పనులు చేసుకోవచ్చు కదా అని. ఇంకా పండగకి 2 రోజులు భోగి, సంక్రాంతి రోజు కొత్త బట్టలు అయితే వేసుకున్నాం కదా, అవన్నీ ఇంకా నార్మల్ వాష్ అయితే చేయాలి కదా మిషన్లో లేకుండా. ఇంకా అవన్నీ వాష్ చేశాను. అలాగే బెడ్షీట్స్ కూడా వాషింగ్ మిషన్లో వేశాను. ఇంక ఇవన్నీ పైన అయితే ఆరుతాయని డాబా పైకి వెళ్ళి ఆరేసి వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ చేద్దామని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇంకా మామూలుగా చికెన్ అందరూ ఎట్లా చేస్తారో సేమ్ అదే ప్రాసెస్లో అయితే చేశాను అనమాట. ఇంక ఇక్కడ ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఉంది కదా, అదైతే వేసాను. వేసి ఇది కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలన్నమాట. చూడండి, వాటర్ అనేది మనకి చికెన్లో అలాగే పెరుగు కూడా వేసాము కదా, ఆ వాటరే వస్తుందన్నమాట. ఇంకా గ్రేవీకి కావాలనుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక స్టవ్ మీద అయితే రైస్ చేస్తున్నాను. పుదీనాను, కొత్తిమీర ఎక్కువ ఉందన్నమాట. ఇంకా అదైతే మిక్సీ వేసి ఇంకా 2 కలిపి రైస్ లాగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద అవి ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం ఇంకొక పని చేసుకుందాంలేని ఇల్లు అయితే ఊడుస్తున్నాను. మామూలుగా మార్నింగ్ అయితే ఊడవలేదు, ఎందుకంటే నైటే ఊడ్చి తుడుచుకుంటాను కాబట్టి మార్నింగ్ లేవగానే ఇంకా డస్ట్ ఏమి ఉండదు, నీట్గానే ఉంటుంది. టిఫిన్ చేసేటప్పుడు తర్వాత ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా, ఏవో ఒక పడుతూ ఉంటాయని వాళ్ళకైతే స్నానాలు చేయించాను. ఇంకా టీవీ చూస్తూ ఆడుకుంటున్నారనమాట. నేనైతే మళ్ళీ ఇల్లు అయితే ఊడుస్తూ ఉన్నాను. ఇంకేమన్నా పేపర్లు అలాంటివి చించి వేస్తూ ఉంటారు కదా, అవి అయితే చేస్తున్నాను. మళ్ళీ ఇంకా కొన్ని బట్టలు ఉంటే అవి అయితే మిషన్లో వేసాను అనమాట. ఇంకేం స్టవ్ మీదేమో కర్రీ అలాగే రైస్ కూడా అవుతూ ఉంది కదా. ఇంక ఈ ప్రాసెస్ అయ్యేలోపు మనం చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఆ పనులు అయితే చేసుకుందాంలే అని చేసుకుంటున్నాను. అలాగే ముందు రోజు కొన్ని బట్టలున్ని మడత పెట్టాల్సిన అవి కూడా మడత పెట్టేశాను. మా హస్బెండ్కి ఏమో ఇంక ఈరోజు వర్క్ అయితే ఉందన్నమాట. తనకి ఇంకా సంక్రాంతి ఒక్కరోజు హాలిడే ఇచ్చారు. పిల్లలేమో ఎక్కడికన్నా తీసుకెళ్ళమంటున్నారు. ఇంకా సరేలే, తనకి మార్నింగ్ షిఫ్ట్ అనమాట. ఇంకా 3కి అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎక్కడికన్నా వెళ్దాంలే అని అనుకున్నాము. కాకపోతే ఎప్పటి నుంచో తనైతే మైత్రివన్, అమీర్పేట అట్లా వెళ్ళాలనుకుంటున్నారు కానీ 6 మంత్స్ అయినా కానీ కుదరలేదనమాట. ఎందుకంటే అక్కడ ఇన్స్టిట్యూట్లో అంతకుముందు ట్రైనర్గా కూడా వర్క్ చేశారు జాబ్ చేసేటప్పుడు. ఒకసారి వెళ్ళి అక్కడ కలిసి వద్దాంలే అనుకున్నారు. లేకపోతే అక్కడ చూద్దాంలే, అంతకుముందు తిరిగిన ప్లేస్ కదా అనుకున్నారు. ఇంకా సార్కి ఫోన్ చేస్తే ఆయన ఊరు వెళ్ళే అన్నారు. సరేలే, మనమన్న ఊరికి అలా వెళ్ళేసి తిరిగేసి వద్దాంలే అనుకున్నారు. ఇంక ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర, పుదీనా చల్లి మళ్ళీ మూత అయితే పెట్టాను. ఈ ఫ్లేవర్ కూడా కర్రీకి పడుతుంది కదా. రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంకా అన్నం కూర అయిపోయిన తర్వాత పిల్లలకి రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా వాళ్ళు కర్రీ తిన్నారు కదా, కొంచెం గ్రేవీ కలిపి అయితే పెట్టాను. వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా నేను, మా హస్బెండ్ కూడా తిన్నాము. తనకి లంచ్ బ్రేక్ వచ్చినప్పుడు 1:30కి లంచ్ బ్రేక్ అనమాట. ఇంకా అప్పుడైతే తినేసేసామన్నమాట. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ముందుగా కలిపి పెట్టడం వల్ల అనుకుంటా ముక్క కూడా బాగా సాఫ్ట్గా ఉడికింది. ఉప్పు, కారం అవి కూడా బాగా పట్టాయన్నమాట. ఇంకా రైస్లో కూడా నేను ఎక్కువ కారాలు అట్లా ఏం మసాలాలు వేయలేదు, ఎందుకంటే పిల్లలు మసాలా తినరని చెప్పేసి ఇంకా చాలా తక్కువ అయితే వేసానమాట. ఇంకా చూడండి, ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి పెట్టేసి నేను కూడా తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మరీ ఎక్కువ స్పైసీగా లేదు, అలా అని మరీ చప్పగా లేదు, మీడియంగా ఉంది. నాకైతే ఉల్లిపాయ,
నిమ్మకాయ అవన్నీ కావాలన్నమాట. మా హస్బెండ్ అయితే అవన్నీ ఏమి వేసుకోరనమాట. నేను ఏ కర్రీస్లో అయినా ఎక్కువ నిమ్మకాయ వేసుకుంటాను కదా. ఇంక నాన్ వెజ్ కర్రీస్లో అయితే ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ అయితే కంపల్సరీ అనమాట. ఇంక గిన్నెలు అవన్నీ అయితే కూడా ముందే కడిగేసాను. ఇంక గిన్నెలు కూడా ఏమీ లేవు. ఇంక మేము తిన్న ప్లేట్లు అవి ఇంక ఈవినింగ్ కడగొచ్చులే అని పెట్టేసాము. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుకున్నాను నేను. ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా హస్బెండ్కి వర్క్ అయిపోగానే వెళ్దాంలే, ఇంకా 3:30 అయింది కదా అన్నారు. ఇంక అప్పుడైతే స్నానం చేసి రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేసి ఇంకైతే వెళ్తున్నాం అనమాట బయటికి. ఇంకా ఆటో అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఆటో వచ్చిన దాకా వెయిట్ చేసి మెట్రో వరకు అయితే ఆటోలో వెళ్ళి అక్కడ నుంచి మెట్రోకి వెళ్ళాము అమీర్పేట. బండి మీద ఈవినింగ్ వచ్చేటప్పుడు లేట్ అయినా చల్లగా ఉంటుందేమో, ఆల్రెడీ 4 అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మెట్రోకి వెళ్దాంలే అన్నారు. సరే అని మెట్రోకి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడ అమీర్పేటలో వెళ్ళిన తర్వాత ఇన్స్టిట్యూట్స్ అవన్నీ చూస్తుంటే ఓల్డ్ మెమరీస్ అయితే గుర్తుకొచ్చాయన్నమాట. ఎందుకంటే అంతకుముందు నేను కూడా అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను కదా కోర్సెస్ నేర్చుకున్నప్పుడు. ఇంక ఇవన్నీ చూస్తే ఎప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ అనమాట ఇవన్నీ. ఇంకా అవన్నీ గుర్తొస్తూ ఉన్నాయి అనమాట. అక్కడ తిరుగుతూ ఉంటే కొంచెం కొన్ని ప్లేసెస్ అయితే మారిపోయాయి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే తీసేశారు. కొన్ని షాప్స్ కూడా తీసేసి వేరే కొత్తవి అయితే పెట్టారనమాట. మనం అంతకుముందు వెళ్ళిన ప్లేసెస్కి ఇప్పటికీ డిఫరెన్స్ అయితే ఉంటే అన్నీ చూస్తూ ఉంటే మనకు ఓల్డ్ మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి కదా. ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తుంటే మా పిల్లలేమో ఇక్కడ డాన్స్లు అయితే వేస్తున్నారనమాట. వచ్చాము చూడండి. ఈ ఏరియాలో అయితే అంతకుముందు మేము ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు అయితే పేపర్లు పాంప్లెట్స్ అయితే అసలు రోడ్డు మొత్తం ఉంటాయన్నమాట. అసలు నడవటానికి ఖాళీ లేకుండా పరిచినట్టు. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇంకా బ్యాన్ చేసేసారు పాంప్లెట్స్ ఇవ్వద్దని. అందుకని ఇవ్వట్లేదు. అది కాక ఇంకా కనుమ రోజు కదా, విడప్పుడైతే ఈ రోడ్లోకి రావాలంటే చాలా రష్గా ఉంటుంది. పిల్లలతో అయితే అస్సలు రాలేము. ఇప్పుడైతే రోడ్డు చాలా ఖాళీగా ఉంది. అసలు ఎప్పుడైతే ఇక్కడ థౌజండ్స్లో అయితే స్టూడెంట్స్ ఉంటూ ఉంటారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు ఈ రోడ్లో. ఇంకెవరైనా కొత్తగా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఈ రోడ్లో ఉంచితే వాళ్ళకైతే దిమ్మ తిరిగిపోయింది కూడా అట్లా ఉంటుంది అన్నమాట. ఈ రోడ్లో ఒక చోట అయితే టీ బాగా పెడతారు. మైత్రివనం దగ్గర అల్లం టీ అయితే చాలా స్పెషల్ అనమాట. అది తాగేవాళ్ళు. అది చూసాము ఏమో తాగుదామని లేదు. అలాగే మళ్ళీ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఎదురుగా జ్యూస్ షాప్ ఉండేది. ఎక్కువ అక్కడ జ్యూస్ తాగుతూ ఉండేవాళ్ళం. అది కూడా లేదనమాట. కొన్ని కొత్త ఇన్స్టిట్యూట్స్ అయితే వచ్చాయి. పాత ఇన్స్టిట్యూట్స్ అయితే కొన్ని తీసేశారు. మ్యాక్సిమం అప్పుడు ఏవైతే ఉన్నాయి కాకపోతే ఇంకా ఎక్కువ వచ్చాయి. అవి కాకుండా ఇంకా నరేష్ టెక్నాలజీస్ అంటే అందరికీ తెలిసిందే. మ్యాక్సిమం హైదరాబాద్ వచ్చారంటే ప్రతి ఒక్కళ్ళు నరేష్ ఇన్స్టిట్యూట్లో ఏదో ఒకటి నేర్చుకునే ఉంటారు. అలాగే నేను కూడా నరేష్లో ఫస్ట్లో చదువుకునేటప్పుడు అయితే జావా అప్పుడు కావాలంటే జావా అయితే నేర్చుకున్నాను కోర్సు. ఇంకా అలాగే నరేష్ టెక్నాలజీస్ దగ్గర సత్యం థియేటర్ అని ఓల్డ్ థియేటర్ ఉండేది. ఆ థియేటర్ తీసేసి ఇప్పుడైతే మాల్ పెట్టారు. ఇంకా అది మా హస్బెండ్ అన్నారనమాట, అల్లు అర్జున్ అది సినిమాలు అవన్నీ పైన ఉంటాయి, అల్లు అర్జున్ తీసుకున్నారు ఇది అని చెప్పారనమాట. అందుకని దాని మీద AAA అని ఉంది. సత్యం థియేటర్ కదా, అందుకని ఏషియన్ సత్యం మాల్ అని పేరు కూడా పెట్టారనమాట. అల్లు అర్జున్ది ఇది అని చెప్పారు మా హస్బెండ్. నేనైతే చూడలేదన్నమాట అంతకుముందు. ఇప్పుడే చూస్తున్నాను. ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇప్పుడే అనమాట ఈ రోడ్లోకి రావడం. చాలా చేంజెస్ అయితే జరిగాయి. ఈ రోడ్డు కూడా అసలు చాలా అంటే రష్గాను, ఎప్పుడు కింద పాంప్లెట్లు అవన్నీ అసలు ఒక్కొక్కసారి అయితే మీదకి విసిరేస్తూ ఉంటారనమాట. అట్లాగా ఇంక బాగా ఇదవుతుంది, రోడ్డు పాడైపోతుంది. అలాగే మొత్తం వర్షం పడ్డప్పుడు అట్లా అని కూడా ఇంకా పాంప్లెట్స్ అయితే ఇవ్వద్దని చెప్పారంట. అందుకని ఇప్పుడైతే ఇవ్వట్లేదు. రోడ్డు అయితే క్లీన్గా ఉంది అసలు. అంతకుముందు అయితే ఇక్కడ ఒక చోట డ్రైనేజ్ ఉండి స్మెల్ వస్తూ ఉండేది. కాకపోతే ఇప్పుడైతే చాలా నీట్గా ఉందన్నమాట. వెళ్తూ ఉంటే మా పిల్లలేమో ఇంకొక చోట సోడా తాగుదామన్నారు. సరే అని సోడా అయితే తీసుకున్నాము. ఇంకా స్టూడెంట్స్ కానీ ఎవ్వరు లేరు కదా, అందుకనే చాలా ఖాళీగా ఫ్రీగా అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. వీడప్పుడు వీళ్ళని తీసుకొని ఈ రోడ్లోకి వచ్చామంటే వామ్మ అసలు మేము నడవటానికి కూడా ఖాళీ ఉండదు. అట్లా ఉంటుంది అనమాట రష్. ఇంక ఈ సైడ్లో ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ చిన్న చిన్నవి అయితే పెట్టారు. అంత ముందు కూడా ఉండేవి, కాకపోతే అప్పుడు వేరే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మారినాయి అనమాట. ఇన్స్టిట్యూట్స్ ఏమో కొన్ని ప్లేసెస్ అయితే మార్చారు అటు ఇటు. అట్లాగే ఇక్కడ ఒక ప్రైమ్ హాస్పిటల్ అనేది కూడా ఉంటుంది. అది కూడా కొంచెం చేంజెస్ అయితే జరిగాయి అనమాట. ఇదిగోండి ఇదే AAA ఏషియన్ సత్యం మాల్. ఇంక ఈ మాల్ కూడా ఒకసారి వెళ్ళి చూసేద్దాంలే అనుకుని ఇక్కడ అయితే పానీపూరి ఉంటే సరే పానీపూరి అయితే తిందాం అనుకున్నాము. ఇంకా అసలు ఒకసారి చూద్దాము లోపలికి వెళ్ళంటే సరేలే అని వెళ్ళాము. కాకపోతే ఇంకా లోపలంతా వీడియో అయితే ఏం తీయలేదు, మొత్తం కూడా చూడలేదు. ఎందుకంటే పిల్లలు కూడా చేస్తూ ఉన్నారు. లోపల ఏవో గేమ్స్ ఉన్నాయి, ఆ గేమ్స్
ఆడాలి అది ఇదని వాళ్ళకేమి రావు పెట్టవు కానీ ఏదో ఆడాలని అట్లా అయితే అంటూ ఉంటారు. ఇంక వాళ్ళు లేనప్పుడు విడిగా ఎప్పుడన్నా వచ్చి చూడొచ్చులే అని చెప్పేసి వెంటనే అయితే బయటకు వచ్చామన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే అట్లా వెళ్ళేసి ఇంక ఇక్కడ ఏంటంటే నా చేతులు లాగుతూ ఉన్నారు. అవి కావాలి ఇవి కావాలి ఇక్కడ లోపలికి రాగానే ఇంకేవో కనిపించాయన్నమాట వాళ్ళకి. ఇంకా వాటి కోసం అని చెప్పేసి నా ఫోన్ కూడా అందుకే షేక్ అవుతూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ గేమ్స్ జోన్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే తీసుకొచ్చాం కిందకి. కింద కూర్చున్నామన్నమాట. చూడండి ఇంక ఇక్కడ నుంచి చూస్తుంటే భలే ఉందన్నమాట. ఫొటోస్ బాగా వస్తాయని చెప్పి ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగాము. నరేష్ ఇన్స్టిట్యూట్ కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ గురుద్వార్ కూడా ఫేమస్ అనమాట. గురుద్వార్ దగ్గర ఒక చాట్ బండి ఉండేది అంతకుముందు, చాలా బాగుంటుంది అనమాట. ఉందేమో చూద్దాం అనుకుంటే కానీ లేదు అక్కడ. మేము ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు అంతకుముందు అక్కడే తినేవాళ్ళం అనమాట. ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు టీ అన్న తాగుదాంలే అని ఇక్కడ తేనేటి విందని ఉంది, తాగాము. ఓకే పర్లేదు అనిపించింది, అంటే మరీ సూపర్ అయితే లేదు. ఇంక తర్వాత ఇంటికైతే వచ్చాము. ఇంకా మా ఆఫ్టర్నూన్ చేసిన రైస్ కర్రీ అవైతే మాకున్నాయి. ఇంకా పిల్లల వాటికి సపరేట్గా ఉండి వాళ్ళకి పెట్టాను. ఇంకా మేము కూడా డిన్నర్ చేసేసి కొంచెంసేపు టీవీ చూసి అయితే పడుకున్నాము అనమాట. ఈసారి సంక్రాంతి హైదరాబాద్లోనే ఇలా జరిగిందనమాట మాకు. ఎప్పుడైతే ఇంటికి వెళ్తాం కదా, ఫస్ట్ టైం ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా టికెట్స్ దొరక మా హస్బెండ్ కూడా ఒకరోజే సెలవు ఉంది, ఏం వెళ్తాంలే అన్నారు. అందుకని వెళ్ళలేదనమాట. లేకపోతే వెళ్ళేవాళ్ళు. ఇంటికాడ ఉంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, అందరూ ఉంటారు కదా. ఇక్కడ ఒక్కళ్ళు అయ్యేసరికి బోర్గా ఉంది.